సాకేత్ శవదహనం చేశాడు. నేను స్వర్ణ స్మృతికి దహనం చేశాను. శాశ్వతంగా సాకేత్కి మళ్ళీ నువ్వు గుర్తుకు రాకుండా, నీ జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా, తలుపులోకి రాకుండా చేసొచ్చాను. ఇదేంటి, నా డ్రెస్సులన్నీ ఏమైపోయాయి? ఇదేంటి, ఇవన్నీ స్వర్ణ డ్రెస్సులు. బూడిదైపోయిన దాని డ్రెస్సులు నా కబడ్లోకి ఎలా వచ్చాయి? హంస, మేము బయలుదేరుతున్నాం, త్వరగా రా. వస్తున్నాను అమ్మమ్మ గారు. ఈ డ్రెస్సులు ఎక్కడికి ఎలా వచ్చాయి? ఎవరైనా తెచ్చిపెట్టారా? కానీ నేనే కదా కాల్చింది, ఎలా వస్తాయి? త్వరగా రామ్మా. హంస, త్వరగా రామ్మా. వస్తున్నాను. సాగిపోయే నీలి మేఘం ఫోటో ఇక్కడ పెట్టండి బాబు. ప్రేమదాహం బాబు, ఫోటోకి బొట్టు పెట్టు. సాకేత్ కర్మకాండ కన్నీళ్లతో చేయకూడదురా, తన ఆత్మ శాంతించదు. నాకు చాలా నచ్చిన కలర్ బావా. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఎందుకో భయం భయంగా ఉంది. ఒక్క నీ గదిలోనే కాదు, అందరి గదుల్లోనూ అలాగే జరిగాయి. కరెంట్ ఫ్లక్చువేషన్ అవుతుంది. అవును, మా రూమ్లో కూడా అలాగే ఉన్నాయి. అయినా అవి స్లో అయినా స్పీడ్ అయినా నువ్వు భయపడ్డవెందుకు? అంత మాత్రానికే భయమా? భయానికి కారణం ఉండాలి. ఎవరి భయం వాళ్ళదక్క. నాకు బొద్దింకను చూస్తేనే భయం. చూడమ్మాయ్, అసలే స్వర్ణ పోయిందన్న దుఃఖంలో మేమున్నాం. అర్థం లేని భయాలతో ఇలా అర్ధరాత్రి అపరాత్రి తలుపులు బాధకు. చప్పుళ్ళు కూడా అయ్యాయి. పై ఫ్లోర్లో పెయింట్ వర్క్ జరుగుతుంది. అయినా ఆ సౌండ్స్కి నువ్వు భయపడ్డమేంటి? చీమ చటుక్కుమంటే భయపడే అవసరమేముంది? అసలు ఎవరికీ లేని భయం నీకెందుకమ్మా? అంత భయం అయితే కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళు. భయం భయం అని ఇక్కడ లేనిపోని సృష్టించుకో. సావిత్రి, నిన్న రాత్రి సీత కూడా ఉలిక్కిపడిందని నువ్వేగా చెప్పావు. తను చిన్నపిల్లే. నువ్వు పొమ్మంటే ఈ అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది? దానికి వేరే ఎవరున్నారు? కన్నవాళ్లు కాదన్నారు. ఆదరించిన వారు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళగలనమ్మా? మా అన్న తర్వాత నువ్వెక్కడికో వెళ్ళటం? భయం అంటుంది కదా. నీకంత భయంగా ఉంటే నా గదిలోకి వచ్చి పడుకో రా. ఇంకేంటి, అమ్మమ్మ గారికి చెప్పాం కదా, వెళ్ళి పడుకో. భయం భయం అని కొత్త అనుమానాలు సృష్టించుకో. అంత భయంగా ఉంటే ఆంజనేయ దండకం చదువుకో. అమ్మా, ఆవిడ గారు తిప్పలు ఆవిడ పడతారు. మీరంతా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. రా రఘు.
రా హంస వెళదాం. వద్దులే అమ్మమ్మ, నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను. సరే నీ ఇష్టం. అందరూ వెళ్ళారుగా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ధైర్యంగా ఉండు, నీకేం కాదులే, నేనున్నాను కదా. వెళ్ళు. హంస, ఏంటి? ఎందుకంత ఉలిక్కి పడ్డావు? అమ్మమ్మ, ఫ్యాను ఫ్యాను. నువ్వు ఉన్నావని నేనే ఫ్యాన్ వేశాను. చూడు ఎలా చెమటలు పట్టాయో. ఎందుకలా భయపడుతున్నావు? పద, పడుకుందు పద. రా, నేనే వేశానన్నానుగా, రా. పద హంస, పద పద. లేదు, పైన ఏదో ఏదో జరుగుతోందమ్మమ్మ. ఏం లేదని చెప్తున్నానుగా, అంతా నీ భ్రమ. సీత కళ గురించి విన్నావుగా, ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. చూడు, అంతా నీ ఫీలింగ్. 2 నిద్ర మాత్రలు వేసుకుని పడుకో. రేపటికల్లా నీ భ్రమలన్నీ తొలగిపోతాయి. నా ఇప్పుడు నేను ఏ మాత్రలు వేసుకున్నా నాకు నిద్ర పట్టదు. పిచ్చితనంగా ప్రవర్తించుకో. నీ భయం చూస్తుంటే నువ్వే బయటపడేలా ఉన్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పద. వద్దమ్మమ్మ, నేను ఒంటరిగా ఉండలేను. ప్లీజ్, ఈ రాత్రికి నాకు తోడు ఉండవా? సరే, అలాగే ఉంటానులే. పద పద. ఏమీ లేదులే, పద. అమ్మా మంగమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే స్వర్ణ ఆత్మశాంతి కోసం, స్వర్గలోక ప్రాప్తి కోసం శాంతి హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరందరూ వచ్చేస్తే పూజ ప్రారంభిద్దాం. అలాగే. హంస ఇంకా రాలేదేంటి? ఇప్పుడే ఫోన్ చేశాను, వస్తుందట.